Hi everyone, welcome back to our spoken English journey. Today we are going to learn revision of all tenses. అంటే ఈరోజు వీడియోలో మనము టెన్సెస్కి సంబంధించిన రివిజన్ అనేది చూద్దాము. ఇప్పటివరకు మనం అన్ని టెన్సెస్ని కంప్లీట్గా విత్ ఎగ్జాంపుల్స్తో కంప్లీట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అన్ని వీడియోలు నా ఛానల్లో ఒక ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ వీడియో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అనేది క్విక్ రివిజన్ అనేది చూద్దాము. దీని ద్వారా మీకు మరింత క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. అందులో మొదటిది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏం చెప్పుకుంది, ఎక్కడ ఉపయోగిస్తామని చెప్పుకున్నాము. ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు. ఇందులో మనం ఇంతకుముందు వీడియోలో ప్రతి వీడియోలో కూడా ప్రతి టెన్స్కి సంబంధించిన పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, క్వశ్చనింగ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే WH క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు అందులో పాజిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి రివిజన్ చేసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి, తర్వాత వెర్బ్ వన్ వచ్చి, చివరిన ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్టు, వెర్బ్ వన్, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్ డైలీ. నెక్స్ట్ సెకండ్ వన్ నెగిటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చి డో నాట్ లేదా డస్ నాట్ వచ్చి వెర్బ్ వన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ డో నాట్ డ్రింక్ టీ, లేదా దీన్నే ఐ డోంట్ డ్రింక్ టీ అని కూడా అనొచ్చు. ఐ డో నాట్ డ్రింక్ టీ, నాకు టీ తాగే అలవాటు లేదని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది మనకి. డూ లేదా డస్ వచ్చి, సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వన్ వస్తుంది, చివరిన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా. నువ్వు క్రికెట్ ఆడతావా. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే WH క్వశ్చన్స్. ఫస్ట్ WH వర్డ్ వచ్చి, తర్వాత డూ లేదా డస్ వచ్చి, తర్వాత సబ్జెక్టు వెర్బ్ వన్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డూ యూ లివ్, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు. సో ఈ విధంగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చనింగ్ అండ్ WH వర్డ్ అనేవి ఈ రూల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. వన్స్ రివిజన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు ఉపయోగిస్తాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సింపుల్ పాస్ట్ అనేది మనం గతంలో పూర్తయిన పనికి మనం ఉపయోగిస్తాము. సింపుల్ పాస్ట్ అనేది ఏం చెప్పుకున్నాము, గతంలో పూర్తి అయిన పని, కంప్లీట్ అయిన పనుల కోసం మనం ఈ సింపుల్ పాస్ట్లో తెలుసుకుంటాం అనమాట. సింపుల్ ప్రెజెంట్ అంటే ఏం చెప్పుకున్నాము, అలవాటుగా చేసే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. కానీ సింపుల్ పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే గతంలో పూర్తి అయిపోయిన పనులని మనం సింపుల్ పాస్ట్లో చెప్పుకుంటాం అనమాట. సో సింపుల్ పాస్ట్ రూల్ ఏంటి, సింపుల్ పాస్ట్లో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, WH క్వశ్చన్స్ కోసం మనం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఇందులో పాజిటివ్ సెంటెన్స్ మనం ఒకసారి గుర్తించుకుందాం. సింపుల్ పాస్ట్లో పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చి, వెర్బ్ టు వచ్చి, ఆబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు మార్కెట్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చి, డిడ్ నాట్ వచ్చి, వెర్బ్ వన్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చి, డిడ్ నాట్ వచ్చి, వెర్బ్ వన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి సెంటెన్స్ లో డిడ్ ఉంటే మనకి చివరిలో వెర్బ్ వన్ మాత్రమే రావాలి. ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం మనం. సో సింపుల్ పాస్ట్ లో నెగిటివ్ సెంటెన్స్ రూల్ ఏంటి, సబ్జెక్ట్ వచ్చి, డిడ్ నాట్ వచ్చి, వెర్బ్ వన్ వస్తుంది. ఐ డిడ్ నాట్ కాల్ హిమ్, నేను అతనికి కాల్ చేయలేదు. ఐ డిడ్ నాట్ కాల్ హిమ్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ లో క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో సింపుల్ పాస్ట్ లో డిడ్ అనేది ఫ్రంట్కి వస్తుంది. డిడ్, సబ్జెక్టు, వెర్బ్ వన్. ఇక్కడ కూడా వెర్బ్ వన్ ఎందుకు వచ్చిందంటే సెంటెన్స్ లో డిడ్ ఉంది కాబట్టి. డిడ్, సబ్జెక్టు, వెర్బ్ వన్ వస్తుంది. ఎగ్జాంపుల్ డిడ్ యూ ఈట్, నువ్వు తిన్నావా. డిడ్ యూ ఈట్, నువ్వు తిన్నావా. నెక్స్ట్ WH క్వశ్చన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ WH క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందో రూల్ చూద్దాము. ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, తర్వాత డిడ్ వచ్చి, సబ్జెక్ట్ కి V1 అనేది రావడం జరుగుతుంది. WH వర్డ్ వచ్చి, డిడ్ వచ్చి, సబ్జెక్ట్ వచ్చి, వెర్బ్ వన్ అని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డిడ్ యూ కమ్, నీవు ఎప్పుడు వచ్చావు. నీవు ఎప్పుడు వచ్చావు. ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ కి సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, WH సెంటెన్సెస్ అనేది
ఆ రూల్స్ అన్ని కూడా ఒకసారి మనం రివిజన్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. క్లియర్? మనకి సింపుల్ ప్రెజెంట్ అని కంప్లీట్ అయింది, సింపుల్ పాస్ట్ అయింది. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం? సింపుల్ ఫ్యూచర్ అనేది జనరల్గా మనం భవిష్యత్తులో జరిగే పనుల కోసం ఉపయోగిస్తాము. భవిష్యత్తులో జరగబోయే పనుల కోసం, జరగబోయే పనులు చెప్పడానికి మనం ఈ సింపుల్ ఫ్యూచర్ అనేది ఉపయోగిస్తాము. ఇందులో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చనింగ్, డబ్ల్యూహెచ్ సెంటెన్స్ కోసం మనం పాత వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియోలో రూల్ అనే ఎగ్జాంపుల్ చూద్దాము. సింపుల్ ఫ్యూచర్లో పాజిటివ్ సెంటెన్స్ యొక్క రూల్ చూద్దాము. సబ్జెక్ట్ వచ్చి విల్లు, వెర్బ్ వన్ వస్తుంది అనమాట. సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ. ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, విల్లు, వెర్బ్ వన్. ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్లో నెగిటివ్. నెగిటివ్ రూల్ అంటే సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్, విల్ నాట్ వచ్చి వెర్బ్ వన్ వస్తుంది అనమాట. ఐ విల్ నాట్ గో. ఐ విల్ నాట్ గో. ఐ విల్ నాట్ గో. సబ్జెక్ట్ విల్ నాట్, వెర్బ్ వన్. ఏంటిది? సింపుల్ ఫ్యూచర్ యొక్క నెగిటివ్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ క్వశ్చన్. సో ఇందులో ఉన్న విల్ అనేది ఫ్రంట్కి వస్తుంది. విల్లు, సబ్జెక్టు, వెర్బ్ వన్ వచ్చి చివరన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. విల్లు, సబ్జెక్టు, వెర్బ్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ కమ్. విల్ యూ కమ్, నీ వస్తావా. విల్ యూ కమ్, నీ వస్తావా. విల్ యూ కమ్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఫస్ట్ నేను డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చి తర్వాత విల్లు, సబ్జెక్టు, వెర్బ్ వన్ చివరన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ విల్లు, సబ్జెక్టు, వెర్బ్ వన్. సో వెన్ విల్ యూ అరైవ్. వెన్ విల్ యూ అరైవ్, నీవు ఎప్పుడు చేరుకుంటావు, ఎప్పటికి చేరుకుంటావు. వెన్ విల్ యూ అరైవ్, నీవు ఎప్పటికి చేరుకుంటావు. సో ఈ విధంగా మనకి సింపుల్ ఫ్యూచర్కి సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, డబ్ల్యూహెచ్ సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్ అయింది, సింపుల్ పాస్ట్ కంప్లీట్ అయింది, సింపుల్ ఫ్యూచర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాము. ఏంటో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చెప్పాం. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు చెప్పడానికి, కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి, జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. కంటిన్యూస్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనుల కోసం చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ అనేది ఉపయోగిస్తాము. ఇందులో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ సెంటెన్సెస్ ఉంటాయి. వాటి రూల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ పాజిటివ్ ప్రెజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ వచ్చి ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ స్టడీయింగ్ నౌ. ఐ ఆమ్ స్టడీయింగ్ నౌ. నెక్స్ట్ నెగిటివ్. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో నెగిటివ్ ఎలా ఉంటే చూద్దాము. సబ్జెక్ట్ వచ్చి ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ వచ్చి నాట్ అనేది కొత్తగా చేరుతుంది. నాట్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాట్ స్లీపింగ్. ఐ ఆమ్ నాట్ స్లీపింగ్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లోనే క్వశ్చనింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ అనేది ఫ్రంట్కి రావడం జరుగుతుంది. ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ వచ్చి ఫ్రంట్కి వచ్చి సబ్జెక్ట్కి వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది రావడం జరిగి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఈటింగ్, నువ్వు తింటున్నావా. ఆర్ యూ ఈటింగ్, నువ్వు తింటూ ఉన్నావా. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చి ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, డబ్ల్యూహెచ్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఈ విధంగా ఉంటాయన్నమాట. ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ రిమెంబర్ దీస్ రూల్స్. నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ ఏం చెప్పుకున్నాం మనం. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక సమయంలో జరుగుతున్న పని, గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనుల కోసం పనులు చెప్పడానికి, గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ అని ఉపయోగిస్తాం. పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే అప్పుడు జరుగుతూ ఉన్న. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి. దీంట్లో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ సెంటెన్సెస్ ఉండడం జరిగింది. ఏంటో చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్లో పాజిటివ్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి వాజ్ లేదా వర్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ రీడింగ్. ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నాను అప్పుడు. ఐ వాజ్ రీడింగ్.
నెక్స్ట్ నెగిటివ్, సబ్జెక్ట్ వచ్చి వాజ్ లేదా వర్ వచ్చి నాట్ అనేది కొత్తగా చేరుతుంది వెర్బ్కి ఇంక్ ఫామ్. ఐ వాజ్ నాట్ స్లీపింగ్, ఐ వాజ్ నాట్ స్లీపింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పాస్ట్ కంటిన్యూస్ లో క్వశ్చన్ అనమాట. వాజ్ లేదా వర్ వచ్చి సబ్జెక్ట్ వెర్బ్కి ఇంక్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వర్ యూ స్టడీయింగ్, నువ్వు అప్పుడు చదువుతూ ఉన్నావా, వర్ యూ స్టడీయింగ్, నువ్వు చదువుతూ ఉన్నావా. నెక్స్ట్ WH క్వశ్చన్, WH వర్డ్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ సబ్జెక్ట్కి వెర్బ్కి ఇంక్ ఫామ్ చివరిన క్వశ్చన్ మార్క్. వాట్ వర్ యూ డూయింగ్, అప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు, వాట్ వర్ యూ డూయింగ్, అప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు, వాట్ వర్ యూ డూయింగ్. సో ఈ విధంగా మన పాస్ట్ కంటిన్యూకి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ WH సెంటెన్సెస్ అనేది మనం ఈ రూల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, భవిష్యత్తులో ఒక సమయంలో జరుగుతూ ఉంటుంది ఒక పని అని చెప్పడానికి. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక పని ఒక సమయానికి జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి, జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉపయోగిస్తాము. ఇందులో పాజిటివ్ సెంటెన్స్ రూల్, సబ్జెక్ట్ వచ్చి విల్ బీ ప్లస్ వెర్బ్ కింగ్ ఫామ్, సబ్జెక్ట్ వచ్చి విల్ బీ ప్లస్ వెర్బ్ కింగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ స్టడీయింగ్, నేను చదువుతూ ఉంటాను, ఐ విల్ బీ స్టడీయింగ్. నెక్స్ట్ నెగిటివ్, నెగిటివ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్ బి వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది, సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్ బి వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఐ విల్ నాట్ బి స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉండను, ఐ విల్ నాట్ బి స్లీపింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విల్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి బి ప్లస్ వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ బి వర్కింగ్, నువ్వు పని చేస్తూ ఉంటావా, విల్ యూ బి వర్కింగ్, నువ్వు పని చేస్తూ ఉంటావా. నెక్స్ట్ WH క్వశ్చన్స్, WH వర్డ్ వచ్చి విల్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వెర్బ్ కింగ్ ఫామ్ వచ్చి 7 క్వశ్చన్ మార్క్ వస్తుంది. WH వర్డ్ వచ్చి విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ తర్వాత బి వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ చివరిలో క్వశ్చన్ మార్క్. వాట్ విల్ యూ బీ డూయింగ్, వాట్ విల్ యూ బీ డూయింగ్, నువ్వేం చేస్తూ ఉంటావు, వాట్ విల్ యూ బీ డూయింగ్, నువ్వేం చేస్తూ ఉంటావు. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూకి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ WH సెంటెన్సెస్ అనేవి రూల్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇప్పుడే పూర్తయిన పని, జస్ట్ మనం ఆ పని గతంలో స్టార్ట్ అయినా సరే మన ఇప్పుడే పూర్తయిన పనిని మనం చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. ఇప్పుడే పూర్తయిన పని చెప్పడానికి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. ఆ పని గతంలో స్టార్ట్ అయినా సరే జస్ట్ మన కళ్ళ ముందు ఇప్పుడే పూర్తయితే కనుక మనం అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్పొచ్చు. అంటే దాని యొక్క రిజల్ట్ యొక్క ఎఫెక్ట్ మనకి ప్రస్తుతం కూడా ఉంటాయి, ప్రెజెంట్ లో కూడా ఉన్నట్లయితే. ఇందులో కూడా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ WH సెంటెన్సెస్ ఉంటాయి. చూడండి ఒకసారి. పాజిటివ్ అంటే చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్, ఐ హ్యావ్ ఫినిష్డ్ హోంవర్క్, నేను ఇప్పుడే హోంవర్క్ పూర్తి చేశాను. నెక్స్ట్ నెగిటివ్ అంటే నాట్ వస్తుంది అంతే. సబ్జెక్ట్ వచ్చి హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి నాట్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఐ హ్యావ్ నాట్ ఈటెన్, ఐ హ్యావ్ నాట్ ఈటెన్, నేను ఇప్పటి వరకు తినలేదు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాజ్ లేదా హ్యావ్ అని ఫ్రంట్కి వస్తాయి. సబ్జెక్ట్ వెర్బ్ 3 అనేది కామన్, చివరిన క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్, నీవు పూర్తి చేసావా. నెక్స్ట్ WH క్వశ్చన్స్. ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, తర్వాత హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి సబ్జెక్ట్ వెర్బ్ 3 వచ్చి 7 క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. వై హ్యావ్ యూ కమ్, వై హ్యావ్ యూ కమ్, నీవు ఎందుకు వచ్చావు, వై హ్యావ్ యూ కమ్, నీవు ఎందుకు వచ్చావు. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించిన ఇప్పుడే పూర్తయిన పనిని పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ WH సెంటెన్సెస్ అనేవి రూల్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వీటిని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం మనం, గతంలో మరొక పని కంటే ముందు పూర్తయిన పనిని, గతంలో ఒక పని కంటే మరొక పని ముందు కంప్లీట్ అయితే లేదా పూర్తయితే
ఆ పనిని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. గతంలో ఒక పని కంటే ముందు మరొక పని కంప్లీట్ అయినట్లయితే ఆ ముందు పూర్తయిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగిస్తాము. దీంట్లో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ WH సెంటెన్సెస్ అని ఉండడం జరుగుతుంది. వాటి రూల్స్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ రూల్ అంటే సబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఐ హ్యాడ్ ఫినిష్డ్ వర్క్, నేను నా వర్క్ పూర్తి చేశాను. అంటే గతంలో ఒక పని కంటే ముందు ఆ వర్క్ అనేది ఫినిష్ చేశాడు అనమాట. నెక్స్ట్ నెగిటివ్ అంటే నాట్ వస్తుంది. సబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ నాట్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఐ హ్యాడ్ నాట్ ఈటెన్. నెక్స్ట్ క్వశ్చనింగ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ లో? ఐ హ్యాడ్ అనేది ఫ్రంట్కి వస్తుంది. హ్యాడ్ వచ్చి సబ్జెక్ట్ వెర్బ్ 3 చివరి క్వశ్చన్ మార్క్. హ్యాడ్ యూ గాన్, నువ్వు వెళ్ళిపోయావా? అప్పుడు హ్యాడ్ యూ గాన్. నెక్స్ట్ WH సెంటెన్సెస్ అనే విధంగా చూద్దాము. WH వర్డ్ వచ్చి హ్యాడ్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ 3 చివరి క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. వై హ్యాడ్ యూ లెఫ్ట్, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? సో ఈ విధంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ అండ్ WH సెంటెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ రూల్స్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము? భవిష్యత్తులో ఒక సమయానికి ముందే పూర్తయ్యే పనులు చెప్పడానికి. భవిష్యత్తులో ఒక సమయానికి ముందే పూర్తయిన పనిని చెప్పడానికి. భవిష్యత్తులో ఒక సమయానికి ముందే పూర్తయిన పనిని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది ఉపయోగిస్తాము. దీంట్లో కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ అండ్ WH సెంటెన్సెస్ ఉండడం జరుగుతుంది. అందులో పాజిటివ్ కోసం తెలుసుకుందాం. పాజిటివ్ రూల్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ వచ్చి విల్ హ్యావ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ వర్క్, నేను ఆ సమయానికి నా వర్క్ పూర్తి చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ వర్క్. నెక్స్ట్ నెగిటివ్ నాట్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ వచ్చి విల్ నాట్ హ్యావ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. ఐ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్, నేను ఆ సమయానికి పూర్తి చేసి ఉండను. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే విల్ అనేది ఫ్రంట్కి వస్తుంది. విల్ వచ్చి సబ్జెక్ట్ టు హ్యావ్ వెర్బ్ 3 చివరి క్వశ్చన్ మార్క్. విల్ యూ హ్యావ్ రీచ్డ్, ఆ సమయానికి నువ్వు రీచ్ అయి ఉంటావా? విల్ యూ హ్యావ్ రీచ్డ్. సో నెక్స్ట్ WH క్వశ్చన్స్ అనమాట. సో WH వర్డ్ వచ్చి విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ వచ్చి వెర్బ్ 3 వచ్చి క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్, నువ్వు ఏ సమయానికి ఆ వర్క్ పూర్తి చేసి ఉంటావు? వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. సో ఈ విధంగా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ WH సెంటెన్సెస్ రూల్స్ అనే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వీటిని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చివరిగా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పుకున్నాము? ఆ పని గతంలో స్టార్ట్ అయ్యి లేదా గతంలో ఆ పని మొదలయ్యి ఇప్పటికీ జరుగుతున్న పని, ఇప్పటికీ కొనసాగుతున్న పని. గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న పని మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాము. గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతున్న పని లేదా కొనసాగుతున్న పనిని మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాము. ఇందులో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ లేదా హ్యాస్ బీన్ వచ్చి తర్వాత వెర్బ్ కింగ్ ఫామ్ వచ్చి లాస్ట్లో సిన్స్ లేదా ఫర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 2 hours. నెక్స్ట్ నెగిటివ్ నాట్ అనేది చేరుతుంది. సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ లేదా హ్యాస్ నాట్ బీన్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. ఐ హ్యావ్ నాట్ బీన్ స్టడీయింగ్, నేను చదవటం లేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ స్టడీయింగ్, నేను ఇందాకటి నుంచి చదవడం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ లేదా హ్యాస్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి బీన్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వస్తుంది. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, వెయిట్ చేస్తూ ఉన్నావా? నెక్స్ట్ WH క్వశ్చన్ అనమాట. WH వర్డ్ వచ్చి హ్యావ్ లేదా హ్యాస్ వచ్చి సబ్జెక్ట్ టు బీన్ వచ్చి వెర్బ్ కింగ్ ఫామ్ వచ్చి 7 క్వశ్చన్ మార్క్ వస్తుంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, నువ్వు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. సో ఈ విధంగా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సంబంధించిన పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ WH సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వీటిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో
మనం ప్రీవియస్ వీడియోస్లోని అలాగే ఇప్పుడు రివిజన్లో కూడా మనం టోటల్ 10 టెన్సెస్ అనేవి మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 2 టెన్సెస్ అనేవి మనం అవి లీవ్ చేయడం జరిగింది. అవి మన నిత్య జీవితంలో అంతగా వాడము. రేపు పొద్దున్న మనం వాటి అవసరం ఉన్నప్పుడు వాటి కోసం కూడా తెలుసుకుందాం. ముందుగా మనకి ముఖ్యంగా అవసరమయ్యి ఈ 10 టెన్సెస్ కోసం మీరు కంప్లీట్గా నేర్చుకోండి. సో వీటి కోసం మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది సగం వచ్చేసినట్లే. ఈ టెన్సెస్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది హాఫ్ ఆఫ్ ద పార్ట్ మీకు వచ్చేసినట్టే, ఉన్న హాఫ్ కూడా మీకు డైలీ ప్రాక్టీస్లో రావడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ విత్ ఎగ్జాంపుల్స్ అన్ని మన ఛానల్లో ఒక సెట్ అయిన ఆర్డర్లో పెట్టడం జరిగింది. సో వాటిని మీరు వాచ్ చేసినట్లయితే కనుక మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా విత్ మోర్ ఎగ్జాంపుల్స్తో, మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేను వీడియోస్ అని మన ఛానల్లో ప్రతి టాపిక్ పై కూడా మనకి వీడియోస్ అనేది చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఏ టాపిక్ని కూడా లీవ్ చేయలేదు. ప్రతి టాపిక్ కూడా ఆర్డర్లో ఒకదానికొకటి కనెక్షన్తో మనం వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. వాటిని బాగా వాచ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. నేను మీకు డే 1 వీడియోలో మాట ఇచ్చినట్టుగానే నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక్కరోజు కూడా వీడియో స్కిప్ చేయకుండా ప్రతిరోజు నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ ఒక ఆర్డర్లో పెట్టినట్లయితే మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ నాకు వచ్చిన స్కిల్ని సమాజంలో కొంతమందికైనా హెల్ప్ చేయాలన్న మంచి ఉద్దేశంతో నా యొక్క కంటెంట్ మీకు నచ్చి ఆ వీడియోస్లో నా కష్టం మీకు కనబడినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. సో ఈ విధంగా మీరు ఎంకరేజ్ చేసినట్లయితే నేను మరింత మంచి టాపిక్స్ అనేది నేను వీడియోస్ చేసి మీకు అందించగలను. నా యొక్క ఈ రిక్వెస్ట్ని మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేసి నన్ను మరింత బాగా ఆదరిస్తారని కోరుకుంటూ మన స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించిన మరింత ఎఫెక్టివ్ కోర్స్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా యొక్క తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీకు వచ్చే 6 నెలల్లోకి ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. నేను మరలా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.